నాగవల్లి విషయంలో దేవ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యూచర్‌లో తనకి ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా ఉండడం కోసమే ఇలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్‌లో బాలరాజు దేవ దగ్గరికి వెళ్ళి చిన్ని, మహిళ ఫ్రెండ్‌షిప్ గురించి చెప్తూ, "చూడు చిన్న పిల్లలే వాళ్ళ ఫ్రెండ్‌షిప్‌కి ఎంత వాల్యూ ఇస్తున్నారో, ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడుకోవాలి అన్న ఆలోచన వాళ్ళకుంది. వాళ్ళకి ఆ బుద్ధుంది. కానీ మనం ఏం చేస్తున్నామో తెలుస్తుందా" అని. అయితే దేవ ఆ మాటలతో ఆలోచించడం మొదలుపెడతాడు. అంతేకాదు ఇంటికి వెళ్ళిన తర్వాత మహి విషయంలో నాగవల్లి చూపిస్తున్న ప్రేమ, చొరవ, చనువు ఇవన్నీ చూసి తనకు ఒక రకమైన ఆలోచన వస్తుందనమాట. మామూలుగా చెప్పాలి అంటే తల్లి తర్వాత తల్లి స్థానాన్ని భర్తీ చేయగలిగేది ఒక అక్క, చెల్లెలు అంటే పిన్ని మాత్రమే. సొంత అక్క చెల్లెలైతేనే తన బిడ్డని తన బిడ్డలతో పాటుగా చూసుకోగలదు. అందుకని అక్క తర్వాత స్థానం ఎవరైనా తీసుకోగలరు అంటే అదొక చెల్లి మాత్రమే తీసుకుంటుంది బిడ్డల విషయంలో. ఆ విషయాన్ని గమనించిన దేవ నాగవల్లిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఎందుకంటే తనకి దగ్గరుండి మహీకి కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని నాగవల్లి చూసుకుంటూ ఉంటుంది. మహి ప్రతిసారి తల్లి మ్యాటర్ వచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉంటాడు. అలాంటి బాధ తనకు ఉండకూడదు అని ఇలాంటి నిర్ణయం అయితే తీసుకుంటాడు. నాగవల్లిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్‌లో వాళ్ళ అక్కని చంపేసింది నేనని తెలిసినా కూడా తాళి కట్టేసుంటాను, భర్తనయిపోయి ఉంటాను కాబట్టి ఏం చేయలేదు అనైతే అనుకోవడం కోసం అనమాట. అయితే మహి ఫోన్ చేసి, "ఇట్లా మా ఇంట్లో పూజ పెట్టుకున్నారు. నాకు మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారు. తులాభారం కూడా ఏపిస్తున్నారు. మీరు రావాలి" అని చెప్పగానే కావేరి కంగారు పడుతుందనమాట. ఏం ప్లాన్ వేసున్నారో, ఏం చేయబోతున్నారో, ఏమైనా జరుగుతుందేమో అని భయపడుతూ. అయితే చిన్ని ఏంటి తనకి ఇవన్నీ తెలీదు కదా! వచ్చేస్తాము, వస్తాము అన్నట్టు మాట ఇచ్చేస్తుందనమాట మహికి. అయితే కావేరి అదే ఆలోచనలో ఉండి భయపడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో, వాళ్ళు ఏం చేస్తారో అని. అయితే దేవానే కావేరికి ధైర్యం చెప్పి, "నువ్వేం భయపడకు. నేను మీతో పాటు వస్తాను. అక్కడేం జరగకుండా నేను చూసుకుంటాను. మీకు అండగా సపోర్ట్‌గా నేనుంటాను కదా! నువ్వేం భయపడకు కావేరి" అని ఒక భరోసా ఇస్తాడు.